హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రుద్ర మహాదేవయ్య దగ్గరకు వచ్చి పేపర్లో ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇచ్చేశారు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మహాదేవయ్య అయితే ఒక్కసారిగా చాలా సంతోషించి, ఏంటి వాడు వంచర్లాగా మన సైడే ఉందా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్ర మాత్రం, లేదు నీ చిన్న కోడలి సైడ్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మహాదేవయ్య చాలా కోపం వచ్చేసి ఆ పేపర్స్ చిన్న చేతిలో నుండి లాగేసుకొని చింపేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న మహాదేవయ్య, ఏదో ఒకటి చేయాలి, నేను గెలవాలి అంటే ఏదో ఒకటి చేసి తీరాల్సింది, నేను ఒక ప్లాన్ ఖచ్చితంగా జరిగి తీరాల్సింది అని చెప్పేసి ఏంటి బాపు, అది నాకు చెప్పండి, నేను అమలు పరుస్తాను కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మహాదేవయ్య మాత్రం, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరో ఒకరు చనిపోతే ఎలాగైనా సరే ఈ ఎలక్షన్స్ ఆగిపోతాయి కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న రుద్ర, అవును బాపు, మీరు చాలా బాగా చెప్పారు, మంచి ప్లానే వేశారు, మనం ఎలాగైనా సరే ఎవరినో ఒకరిని కథం చేసేస్తే చాలు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలన్నీ సత్య అయితే పక్క నుండి వింటూ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈయన ఎవరినో చంపేస్తాను ఏనో అంటున్నాడు, ఏం చెయ్యాలి ఇప్పుడు అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ ఎలాగైనా సరే ఆయన్ని అడ్డుకోవాలి.